పర్వానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం పొలిటికల్ హీట్ ను పెంచింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. అయితే తేదీ సమయం ఫిక్స్ చేయాలన్నారు. అసెంబ్లీ అయినా ప్రెస్ క్లబ్ అయినా జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా చర్చకు రెడీ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు చేశామని చెప్పారు. సీఎం రేవంత్ పదే పదే రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని అన్నారు. గురుకులాల్లో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. ఇక ఉదయం 11 గంటలకు ఆధారాలతో ప్రెస్ క్లబ్ కు వస్తానని ప్రకటించారు. ఫర్ యువర్ ఛాలెంజ్ అన్నావు కదా, నిన్న ఎక్కడ పెడతావో పెట్టు. వరంగల్లో పెడతావా, అశోక్ నగర్లో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, అసెంబ్లీలో పెడతావా, నువ్వు ఎక్కడ చర్చ పెట్టినా రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా, అవతల ఎల్లుండి పెడతావా, నీ ఇష్టం. ప్లేసు, డేటు, టైం నీ ఇష్టం. వీఆర్ రెడీ. 10 ఏళ్లలో మేం చేసిందేందో, 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేందో రైతుల విషయంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి. అలాగే మరోవైపు హరీష్ రావు కేటీఆర్ తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గురుకులాల్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారని ఛాలెంజ్ చేశారాయన. ఉదయం 11 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గరకు రావాలని సవాల్ చేశారు. హరీష్ రావు కేటీఆర్ వస్తే తాను పొన్నం అజారుద్దీన్ కలిసి వస్తామని అడ్లూరి చెప్పారు. మరోవైపు కేటీఆర్ సవాల్ను మంత్రి జూపల్లి కృష్ణారావు స్వీకరించారు. అప్పులపై చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఆఫీస్ కు వెళ్తానని ప్రకటించారు. కేటీఆర్ చెప్పేవి నిజమైతే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి సవాల్ చేశారు. ఇదైతే మీరు రుణమాఫీ కింద తక్కువ చేసిన కొంతమందికి ఇవ్వలేదు, రైతు భరోసా కొంతమందికి ఇవ్వలేదు, లేదా మాట్లాడరు. అదే అట్లాగే రకరకాల అన్ని స్కీమ్స్ మొత్తం మీరు మాట్లాడిన మొత్తం తిప్పి కొడితే కూడా, తిప్పి కొట్టినా మళ్ళమల తిప్పినా ఎట్లా తిప్పినా మొత్తం తిప్పి కొట్టే మీరు మాట్లాడి 20-30 వేల కోట్లు. మళ్ళీ మీరు చేసిన అప్పుకు ఇదెందుకు చెప్తలేదు లెక్క? మీరు 1,80,000 కోట్ల అప్పు కట్టింది దేనికైనా కావాల్సిన డబ్బే కదా. అరే మీరు మీరు మీ ప్రశ్నలకు సమాధానం మీ సమాధానంలో ఉంది కదా. రైట్, తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతుంది. మనతో పాటు ఈ విషయానికి సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉన్నారు. నమస్కారం సార్. హలో శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. అయితే సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతుంది. ఉదయం 11 గంటలకు ఆధారాలతో సహా వస్తానని చెప్పేసి ప్రెస్ క్లబ్ కి ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పారు. ఆ విధంగా వెళ్తున్నారా? అసలు మీ డిమాండ్ ఏంటి? మీరు ఏ చర్చకు సిద్ధమవుతున్నారు? అప్డేట్స్ ఏం చెప్తారు? ఇప్పుడు గురుకుల పాఠశాలల లోపల తెలంగాణకు సంబంధించిన యువ పారిశ్రామికవేత్తలు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు స్థానికంగా ఉన్న టెండర్లు మించి స్థానిక వాళ్ళకే టెండర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంటే చాలా మంది ఇక్కడ ఉత్పత్తి పెరిగింది. హలో ఎస్ అయితే ఇప్పుడు మీరు కూడా కలిసి వెళ్తున్నారు కదా, ఉదయం 11 గంటలకి అని చెప్పేసి అక్కడికి వెళ్తామని చెప్పారు. సో వెళ్తున్నారు కదా, ప్రధానంగా ఏం చెప్పబోతున్నారు? అసలు ఏం చర్చకు సిద్ధమవుతున్నారు? అక్కడ వారు వస్తారనుకుంటున్నారా? అదే మేడం, మేము రావాలి. ఇప్పుడు రమ్మనే సవాల్ చేసినాం, వాళ్ళు కూడా చర్చకు సిద్ధం అన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తారని మేము ఆశిస్తున్నాం. ఇవాళ మా నాయకులు సిద్ధంగా చెప్పడం, అన్ని ఆధారాలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం సెంట్రలైజ్డ్ టెండర్ల పేరు మీద ఇవాళ తెలంగాణ ఒక రాష్ట్ర ఆదాయాన్ని, తెలంగాణ ఒక ఆదాయాన్ని మొత్తం కూడా ఇవాళ గుజరాత్ కంపెనీలకు, మా బాంబాయి కంపెనీలకు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైపోయింది. కమిషన్లకు కక్కుర్తోడి తెలంగాణ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ చేసే వాళ్ళ అందరి నోట్ల వేళ మట్టి కొట్టే ఆలోచనతో వీళ్ళ ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా 10 రూపాయల దాని ఖర్చుకు వీళ్ళ 30 రూపాయలు ఎస్టిమేషన్ వేసి ఎక్కువ వీళ్ళ ప్రజాధనాన్ని వీళ్ళ దుర్వినియోగం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇవాళ గత నెల రోజులుగా తెలంగాణలో చాలా చిన్న పారిశ్రామికవేత్తలు, వాళ్ళందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్, అదేవిధంగా విద్యార్థులు అందరూ సఫర్ అవుతా ఉన్నారు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా మేము డిబేట్ పోతున్నాం. అయితే గురుకులాల్లో ఒకవేళ గనక అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారని మంత్రి అడ్లూరి చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? అదే మరి ఇప్పుడు వాళ్ళు మంత్రి అసలు శాఖలు నిర్వహించే మంత్రి ఓ రకమైన స్టేట్మెంట్ ఇస్తాడు. 650 కోట్ల రూపాయలు చెప్పి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అంటారు. ముఖ్యమంత్రి వచ్చి 1100 కోట్ల రూపాయలు చెప్పి మాట్లాడతారు. అంటే వాళ్ళ మాటలకు హద్దు లేకుండా పోతుంది. ఎస్టిమేషన్ రోజులకు మాటలనే పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఇలా ఖచ్చితంగా ఇలా దోపిడీ జరుగుతుంది అనే విషయం మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దానికి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్నాం. కాబట్టి దానికోసమే ఈ రాష్ట్ర ఆదాయాన్ని కాపాడటానికి
ఎవరు అవినీతి పరులు ఈ రాష్ట్రం ఖజానా మీద దోచుకున్నా కూడా మేము ఊరుకునే ప్రసక్తులు ఖచ్చితంగా నిలదీయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది. అయితే ఓవైపు మీరేమో ఉదయం 11 గంటలకు ఆధారాలతో సహా వస్తామని చెప్పేసి చెప్తున్నారు, వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. అయితే ఓవైపు ఉదయం 11 గంటలకు కూడా బీఆర్ఎస్ ఆఫీస్ కు వెళ్తా అని చెప్పేసి కూడా జూపల్లి చెప్తున్నారు. మరి కేటీఆర్ చెప్పేవి ఒకవేళ నిజమైతే నేను కూడా రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి కూడా చెప్తున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం కదా, దమ్ముంటే వాళ్ళు చర్చకు రావాలి, అప్పులపై చర్చిస్తామని చెప్తున్నారు వారు కూడా. వాళ్ళు తెలంగాణ భవన్ కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఇప్పుడు మేము విసిన సవాళ్ళకే వాళ్ళు చిత్తశుద్ధం లేరు. మా మంత్రి కొప్పులీశ్వర్ గారు, అదే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సవాలు చేస్తే లేలే మా కేటీఆర్ గారు రావాలి, హరీష్ రావు గారు రావాలి, మీరు కాదని చెప్పి ఇలా దాటవేద ధోరణితో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ చర్చ పెట్టినా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళిపోతున్నారంటారు? వెళ్తున్నాం మేడం. ఓకే, ఎవరెవరు వెళ్తున్నారు సార్? అందరు ఇప్పుడు మా పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అక్కడ ఎంతసేపు వెయిట్ చేసే అవకాశం ఉందంటారు వాళ్ళ కోసం? ఫోన్ లో వెయిట్ చేస్తాం, అక్కడ చేసే సిద్ధంగా ఉన్నాం, అక్కడ సిద్ధంగానే ఉన్నాం. ఓకే, కేవలం చర్చకు మాత్రం సిద్ధమంటారా, లేదంటే ఇంకా అంటే మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? అలాగే మేడం చర్చ అంటేనే మాట్లాడాం కదా, అన్ని ఆధారాలు సహా చెప్పడానికి మా పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉన్నది. అన్ని రకాల ఈ ప్రభుత్వం జరిగిన అవినీతి విషయం లోపల బంకర్పేట్ల కుంభకోణం కానీ ప్రతి దానిలో కూడా ఈ రాష్ట్ర అన్ని విషయాల్లో, కేవలం గురుకులలో అవినీతి మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో ప్రతి దానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఎక్కడ పోయినా దొంగ లెక్క చూస్తారు ప్రజలను, మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారు ఏ రాష్ట్రానికి వెళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అటువంటి వ్యక్తి 70 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండు? అయితే హరీష్ రావు కేటీఆర్ మాత్రం వస్తే నేను పొన్న మజారుద్దీన్ కలిసి వస్తామని అడ్లూరు చెప్తున్నారు. మరి ఇప్పుడు వస్తారనుకోవాలంటారా? వస్తారా అసలు? చూస్తాం మేడం, తెలుసు కదా, ఒక గంట తెలుస్తాయి కదా. ఓకే, మేము ఎవరికైనా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు సమాధానం చెప్పలేక వీళ్ళు వాళ్ళు 4 రోజులు అయితే కేసీఆర్ రావాలి, దీని మీద కేసీఆర్ రావాలని చెప్పి మాట్లాడతారు. అసలు వాళ్ళ మాటలకు అర్థమే లేదు, పొంతం లేకుండానే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళు కనుక తప్పు చేయకుండా ఉండే అంటే మీరు ఎక్కడికైనా చర్చ సిద్ధంగా చెప్పి వాళ్ళు మాట్లాడేటోళ్ళు. అయితే ప్రధానంగా శ్రీనివాస్ గారు ఏం చెప్పబోతున్నారు ఈ చర్చకు సంబంధించి? ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాల లోపల టెండర్ల విషయం లోపల చాలా అవినీతి జరిగింది. గురుకుల పాఠశాలలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు, కొప్పులీశ్వర్ గారు మంత్రి ఉన్నప్పుడు సజావుగా మంచిగా నిర్వహణ అనేది చాలా సక్రమంగా జరిగింది. రెగ్యులర్ రివ్యూ మీటింగ్ పెట్టుకునేది, ప్రాధాన్యం ఇచ్చేది. క్యాలెండర్ ఇయర్ ప్రకారం కంపల్సరీ ఎవరికి విద్యార్థులకు కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా, కాంట్రాక్టర్ ఇబ్బంది కాకుండా సకాలంలో బిల్లు చెల్లించి నాణ్యమైన భోజనం, నాణ్యమైన వస్తువులు విద్యార్థులకు సప్లై చేసిన చరిత్ర ఆ ప్రభుత్వం ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం సెంట్రలైజ్డ్ పేరు మీద స్థానికంగా ఉన్న వందలాది మంది కాంట్రాక్టర్లందరినీ ఇవాళ రోడ్డు మీద చేసే ప్రయత్నాన్ని ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవాళ స్థానికంగా ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టులు అందరూ కూడా ఇవాళ ఆగ్రహంతో ఉన్నారు. మొన్న ఇందిరా పార్క్ లో కేటీఆర్ గారు వచ్చి స్థానిక కాంట్రాక్టర్లను నష్టం జరుగుతుంది అని చెప్పగానే వెంటనే జిల్లా స్థాయిలో మటన్ కానీ, చికెన్ కానీ, కూరగాయలు కానీ జిల్లా స్థాయిలో ఒక టెండర్ వాళ్ళకి ఇచ్చారు. లేకపోతే అవి కూడా స్టేట్ వైడ్ సెంట్రలైజ్డ్ టెండర్ గతంలో పెడితే మా డిమాండ్ తోనే ప్రభుత్వం దిగి వచ్చి వాటిని స్థానికంగా ఉన్న కాంట్రాక్టులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా వాటిని కూడా స్థానికంగా ఉన్న కాంట్రాక్టులు ఇవ్వాలనే డిమాండ్ తోనే ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. గెలు శ్రీనివాస్ గారు. రైట్గా, తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం అయితే పొలిటికల్ హీట్ నైతే పెంచింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక అలాగే ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఆఫీస్ కు కూడా వెళ్తానని చెప్పేసి జూపల్లి అయితే చెప్తున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్ సవాల పరానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది, సవాల పర్వం కంటిన్యూ అవుతుంది. అధికారం అలాగే ప్రతిపక్షాల మధ్య సవాల పర్వం కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు అందరం కలిసి బీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్తూ ఉన్నాం. వెళ్ళి అక్కడ అన్ని విషయాలకు సంబంధించి, కేవలం గురుకులాలే కాదు, వాళ్ళు మాపై మోపిన అన్ని విషయాలకు సంబంధించి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, అన్ని విషయాలపై చర్చిస్తాము, మాట్లాడతాము అనేది వారి వర్షన్ గా చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు రత్నకుమార్? బ్రహ్మణి, మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం అనేది నడుస్తోంది. మీకు ఇవాళ కొన్ని లొకేషన్లను కూడా పెట్టుకొని తాము అధికార పార్టీ తాము చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి చర్చకు సిద్ధమంటూ తెలియజేస్తోంది ప్రతిపక్షం. అలాగే గతంలో తామేమి ప్రజలకు చేసినటువంటి మంచి ఏంటి,
ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను మోసం చేస్తుంది అనే దాన్ని ప్రూవ్ చేయడం కోసం తాము సిద్ధం అన్నట్టు కూడా వాళ్ళు కొన్ని లొకేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో గురుకులాలలో మొత్తం ఈ సంవత్సరం వస్తువుల సరఫరాకు సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడినటువంటి సందర్భంలోనే ఒక అంశం అనేది హాట్ టాపిక్ గా మారింది. సో దీనికి సంబంధించి ఆయన ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ఈ 2,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నాము, దీని మీద చర్చకు రావాలి అంటూ కూడా ప్రభుత్వానికి తెలియజేశారు. మరి ముఖ్యంగా ఆయన తెలియజేసినటువంటి యొక్క కుంభకోణానికి సంబంధించి వస్తువుల సరఫరా కావచ్చు, కాంట్రాక్టుల విధానం కావచ్చు, సెంట్రలైజ్డ్ ప్రాసెస్ కు సంబంధించి వీటన్నిటి మీద ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో హైకోర్టు తీర్పు చెబుతూ జివో నెంబరు 17 ను కొంత అలైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాంట్లో మార్పులు చేర్పులు చేయాలని తెలియజేసినప్పటికీ కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు అనేటువంటి విషయాల గురించి తెలియజేయడం జరిగింది. కాంట్రాక్ట్ విధానంలో లోకల్ గా తెలంగాణ వాళ్లకు కేటాయింపులు అనేవి చేయకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళకి కేటాయింపులు చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే సెంట్రలైజ్డ్ విధానాన్ని కంటిన్యూ చేయడం పట్ల కూడా ఈ విషయాలకు సంబంధించి అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఇందులో మొత్తం దాదాపు 2,041 కోట్ల రూపాయల అవినీతి అనేది జరిగింది. దీని మీద ప్రభుత్వం చర్చకు రావాలంటూ కూడా ఆయన సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీని మీద ప్రభుత్వం నుంచి ఈ శాఖలో ప్రధానంగా వెల్ఫేర్ లో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అలాగే మంత్రి పొన్నం, ఇతర నేతలు కూడా తాము చర్చకు సిద్ధమంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ 11 గంటలకు ప్రెస్ క్లబ్ లో వీళ్ళ ఆ చర్చకు తాము సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వం నుంచి చర్చకు వస్తే తాము కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే కన్ఫర్మ్ చేసి 11 గంటలకు తాము చర్చకు వెళ్లబోతున్నామనే విషయాలను కూడా తెలియజేశారు. కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి విద్యార్థి విభాగం నాయకులు గెల్లు శ్రీనివాస్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వం చేసినటువంటి అవినీతికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తోంది, ఏ రకంగా కుంభకోణం జరుగుతోంది అనే దాని మీద పూర్తిగా తాము చర్చకు సిద్ధంగా ఉన్నటువంటి విషయాలను తెలియజేశారు. ఇక గురుకులాల కుంభకోణంలో గురుకులాలలో గనక కుంభకోణం జరిగింది, ఇందులో అవినీతికి పాల్పడ్డామన్న విషయాన్ని గనక నిరూపిస్తే తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తాము, ఆ పదవులకు రాజీనామా చేస్తాము అని అంటూ ఒకవైపున ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ మినిస్టర్లు ఇటు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సో అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళంతా ఒకవేళ కేటీఆర్ గాని హరీష్ రావు గాని చర్చకు వస్తే వీళ్ళు ఇమీడియట్ గా అమరవీరుల గణపతి దగ్గరకు రావాలి, అమరవీరుల స్తూపాన్ దగ్గరకు వచ్చి దీని మీద చర్చ చేయడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా వాళ్ళు ప్రతి సవాలు విసురుతూ ఉన్నారు. అదే ఒకరు ప్రెస్ క్లబ్ కు రమ్మంటున్నారు, మరొకరు అమరవీరుల స్తూపాన్ దగ్గరికి రమ్మంటున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, ఎక్కడికైనా రావడానికి తాము సిద్ధంగానే ఉన్నాము, ఈ ప్రభుత్వం ఈ విషయాలపైన ఎక్కడకు చర్చకు పిలిచినా సరే తాము అక్కడ చర్చకు చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని తెలియజేశారు. ఇక ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అనే విషయం పైన అంటే ఈ వివాదం అంతా కూడా రీసెంట్ గా 30వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా రైతు భరోసా నిధులను విడుదల చేసినటువంటి సందర్భంలోనే గత ప్రభుత్వ హయాంలో ఆ పాలన అనేది అవినీతి భయంగా మారిన నేపథ్యంలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం రైతులకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి సో ఈ రకంగా గత ప్రభుత్వాన్ని దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్నట్టు కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అంటే గతంలో గత ప్రభుత్వ పాలనను ఎత్తి చూపుతూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పారు, దళిత బంధు అని చెప్పారు. అలాగే ఇటు రుణమాఫీలకు సంబంధించి కూడా అసంపూర్తిగానే రుణమాఫీలను ఎవరికి సరిగా చేయలేదు అనేటువంటి విషయాలన్నింటిని కూడా తెలియజేయడం జరిగింది. మరోవైపు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరాన్ని నిర్మించి అది మొత్తం కూడా పూర్తిగా పనికిరాకుండా పోయింది అనేటువంటి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. సో గత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రం మొత్తాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చిందన్నటువంటి విషయాలు ఏవైతే మాట్లాడటం జరిగిందో వాటన్నిటిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇటు మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏ రకంగా అసమర్థ పాలన చేస్తోంది అనే దాన్ని వారు తమ కౌంటర్ ను ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి ఈ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలోనే
ఒక మంత్రి ఇటు సీఎం మాట్లాడుతూ 1,50,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని చెబితే, అటు ఇంకొక మంత్రి సీఎం లేచి 1,75,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని చెబుతున్నారు. అంటే ఒకరికి ఇంకొకరికి మధ్య సరైనటువంటి సంబంధం లేకుండానే ఒకరు ఒక రకమైనటువంటి ఖర్చును చెబుతున్నారు, మరొకరు ఇంకొక రకమైనటువంటి ఖర్చును చెబుతున్నారు. సో మరి ఇదిలా ఉంటే అంటే వీళ్ళు సరిగా నిజం చెబుతున్నారా, లేకపోతే అబద్ధాలతో ప్రజలను పక్కదావ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి అంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి అటు మాజీ మంత్రులు తెలియజేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. సో మరోవైపు 2027 మార్చి వరకు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో 80,000 కోట్ల రూపాయలు మాత్రాన్నే కేటాయించడం జరిగింది. అలాంటిది ఇప్పుడు దాదాపు ఇద్దరు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఒకలేమో 1,50,000 కోట్ల రూపాయలు 1,75,000 కోట్లు ఖర్చు చేశామంటారు. అంటే బడ్జెట్ కేటాయింపుల్లోనేమో 80,000 కోట్లు మాత్రమే కేటాయించి వీళ్ళు మాటల్లోనేమో 1,55,000 1,75,000 కోట్లు అంటారు. అంటే బడ్జెట్ లో లేనటువంటి కేటాయింపులు కూడా వ్యవసాయ రంగానికి చేశారా, లేకపోతే ప్రజలను పక్కదోవ పట్టించడం కోసం ఈ రకమైనటువంటి అబద్ధాలు చెబుతున్నారా అనేది వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మార్చారంటూ కూడా రాష్ట్రాన్ని కించపరిచేలాగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో తను ఇటు తులం బంగారం విషయాలకు సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది, స్కూటీలు అన్నారు, రకరకాల హామీలను ఇవ్వడం జరిగింది. సో ఇదిలా ఉంటే చేస్తున్నటువంటి పరిపాలనకు సంబంధించి కూడా రైతులకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఒకవైపున 2 లక్షల రూపాయలు రుణమాఫీ అనేది చేస్తాము అన్నట్టు కూడా తెలియజేసి ఇప్పుడు కేవలం స్వల్పకాలిక రుణాలకు మాత్రమే ఇప్పుడు వాటిని మాత్రమే మాఫీ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాలను చెబుతున్నారు. ఇదంతా కూడా పరిపాలన చేతగాక అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో ప్రజలను పక్కదోవ పట్టించే విధంగానే ఈ రకమైనటువంటి విషయాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిందే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపైన ఎక్కడకు అంటే ఇప్పుడే అదే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాము చేస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి సవాల్ విసిరిన నేపథ్యంలోనే తాము చర్చకు ఎక్కడికైనా రెడీగా ఉన్నాము, అది అసెంబ్లీ కావచ్చు, లేకపోతే ప్రెస్ క్లబ్ కావచ్చు, లేదంటే జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి ప్యాలెస్ లో కావచ్చు, ఎక్కడైనా సరే తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రతిపక్ష నాయకులు ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావులు ఆ సవాల్ను స్వీకరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి దీని మీద రియాక్ట్ అవుతూ తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము, తమ పరిపాలన ఏ రకమైనటువంటి పరిపాలన అనేది ప్రస్తుతం జరుగుతోంది, తాము చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, గత ప్రభుత్వంలో ప్రజలకు ఎదురైనటువంటి ఇబ్బందులు, అప్పులు ఏ రకంగా రాష్ట్రం అనేది గత ప్రభుత్వంలో అప్పులు పాలైందనే దాన్ని చర్చించడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ భవన్ కి వస్తాము, తెలంగాణ భవన్ లోనే ఈ విషయాలను అప్పుల పరంగా ఏ రకంగా ఎవరు ఎటువంటి మేలు చేశారు, ఎవరు ఎన్ని అప్పులు చేశారు అనేది తేల్చడానికి తెలంగాణ భవన్ లోనే తేల్చుకుంటామన్నట్టు కూడా ఆయన తెలంగాణ భవన్ కు వస్తాను అటు ఈ సవాల్ను స్వీకరించి ఇవాళ అక్కడికి వస్తానని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. సో ఒకవైపున ప్రభుత్వం నుంచి కొందరు తెలంగాణ భవన్ లో చర్చకు సిద్ధమవుతున్నారు, గురుకులాలకు సంబంధించి ప్రెస్ క్లబ్ లో సిద్ధమంటున్నారు. ఒకవైపున గురుకులాలలో ఏదైనా అవినీతి జరిగింది అని నిరూపిస్తే మాత్రం ఖచ్చితంగా పదవులకు రాజీనామా చేస్తామంటూ కేటీఆర్ హరీష్ రావు కనుక అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి దీనిపైన చర్చించాలి, ఆ సవాళ్ళను స్వీకరించి చర్చ చేయాలి అన్నట్టు కూడా మరికొంతమంది మంత్రులు తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఇవాళ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి 11 గంటల తర్వాత అనేది ప్రతి ఒక్కళ్ళు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నిజంగానే అప్పుల పరంగా బీఆర్ఎస్ భవన్ లో చర్చ జరుగుతుందా, ప్రెస్ క్లబ్ లో ఈ ఏదైతే ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య గురుకులాలలో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నట్టు ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేసే విధంగా దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సంబంధిత శాఖలకు సంబంధించిన మంత్రులు ఆ యొక్క చర్చలో కూర్చొని వాళ్ళు సమాధానాలు చెబుతారా, లేకపోతే అప్పులుగా మార్చుతారని చెప్పారంటూ అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏ రకంగా అప్పులు పాలయ్యమైనటువంటి విషయాల్ని మంత్రి జూపల్లి బీఆర్ఎస్ భవన్ వేదికగానే అక్కడే చర్చిస్తామంటూ తెలియజేస్తున్నారు. కాబట్టి అక్కడకు మీరు నిజంగానే ఆయన వచ్చి దీని మీద చర్చిస్తారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు కూడా చాలా రకాలుగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా సవాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నాయకులు కూడా చేరుకుంటూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ వీరందరూ
వీరందరూ కూడా ఇంతకుముందు మనకు లైవ్ లోకి వచ్చి మాట్లాడిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు వీరందరూ కూడా మాట్లాడినప్పుడు చెప్పేది ఏంటంటే మేము అక్కడికి వెళ్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలపై కూడా చర్చిస్తాము, మేము చర్చకు చాలా సిద్ధంగా ప్రిపేర్ అయి ఉన్నాము అనేది వారు చెప్తున్నారు. మరి అక్కడి నుంచి ఎవరు వస్తున్నారు? కేవలం కేటీఆర్ హరీష్ రావు మాత్రం వస్తేనే బహిరంగ చర్చకు కూడా సిద్ధమని మంత్రి అడ్లూరు చెప్పారు. మరి వాళ్ళు వస్తేనే చర్చకు సిద్ధమని అలా ఉంటారా, లేకుంటే ఎవరొచ్చినా కూడా బీఆర్ఎస్ తరపు నుంచి ఎవరొచ్చినా చర్చకు సిద్ధం అని చెప్పేసి వచ్చి మాట్లాడే సిచ్యుయేషన్ కనిపిస్తుందా? ఇప్పుడు అదే ప్రస్తుతం అదే సందిగ్ధంగా మారింది. వైపున చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాము చర్చకు సిద్ధంగా ఉన్నాము అని అంటూ హరీష్ రావు కేటీఆర్లు అంటే మొదటగా సవాల్ విసిరింది సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి అసెంబ్లీలో దీనిపైన చర్చ అనేది చేసినా లేకపోతే అటు ఎక్కడ ప్రెస్ క్లబ్ లో చర్చ చేసినా జూబ్లీ హిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసం దగ్గరే చర్చ చేసినా సరే తాము చర్చకు ఆహ్వానించారు కాబట్టి ఆ సవాలును స్వీకరించి చర్చకు సిద్ధంగా ఉన్నాం అనేది ఆ మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు ఈ చర్చను స్వీకరిస్తే ఒకవేళ ముఖ్యమంత్రి ఎక్కడ దీని మీద చర్చకు కేటాయిస్తారు అనేది వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మరోవైపున దీని మీదనే స్పందిస్తూ మంత్రి జూపల్లి బీఆర్ఎస్ భవన్ లోనే తాము దీనిపైన చర్చకు సిద్ధంగా ఉన్నాము సంబంధిత మంత్రులు అని అంటున్నారు. మరోవైపు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్ కు రావాలి అని తెలియజేసిన నేపథ్యంలో మంత్రులు మాత్రం అమరవీరుల స్తూపం దగ్గరికి ఇటు కేటీఆర్ హరీష్ రావులు వస్తే తాము కూడా వచ్చి దీని మీద చర్చిస్తామని అంటూ సో ఒకళ్ళు రకరకాల లింకులతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది, వాస్తవంగా ఎట్లా డిస్కషన్స్ అనేవి అవ్వబోతున్నాయి, దీనిపైన ఇవాళ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కొంత ఉత్కంఠగా మారిందని చెప్పాలి బ్రహ్మణి. ఎస్, బీఆర్ఎస్ ఆఫీస్ కి ఏమో మంత్రి జూపల్లి 11 గంటలకు వెళ్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 11 గంటలకు అనేది అసలు ఏం జరగబోతుంది? తెలంగాణలో పొలిటికల్ హీట్ నిజంగా పెరిగిందా? ఇంకా పొలిటికల్ హీట్ ని ఇంకా మరింత పెంచే సిచ్యుయేషన్ కనిపిస్తుంది. చాలా సవాళ్ళు ప్రతి సవాళ్ళతో అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే కేటీఆర్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పేసి కూడా మంత్రి జూపల్లి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ విధంగా కన్నా నిరూపిస్తే నేను రాజీనామాకు కూడా సిద్ధమే, రాజీనామా కూడా చేస్తానని చెప్పేసి మంత్రి జూపల్లి అయితే ప్రకటిస్తున్నారు. రైట్గా తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం పొలిటికల్ హీట్ ను పెంచింది. సవాళ్లు ప్రతి సవాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. నమస్కారం సార్ శ్రీహరి గారు. నమస్కారం సార్. సవాళ్లు ప్రతి సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికీ 11 గంటలకు అని టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. తెలంగాణ భవన్ కు కూడా బీఆర్ఎస్ నుంచి కొంతమంది నాయకులు వెళ్లడం జరిగింది. సో చర్చకు సిద్ధం అని చెప్పారు కదా, మరి వెళ్తున్నారా తెలంగాణ భవన్ కి? చర్చకు ఏ అంశాలపై సిద్ధంగా ఉండబోతున్నారు? బరాబర్ వెళ్తామమ్మా, దాంట్లో ఏం అనుమానం లేదు. నిజాలు నిగ్గు తేలుస్తాం. వీళ్ళ అబద్ధాల బునాదుల మీద ఇప్పటికే 9.5 సంవత్సరాలు ప్రజల్ని అబద్ధాల బునాదుల మీద నడిపించారు. వాళ్ళు ఇంకా అనుకుంటుండ్రు మేము ఇంకా అధిక అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారని. ప్రజలు అబద్ధాలు నమ్మకనే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు. ఆ తర్వాత వీళ్ళ అబద్ధాలు నమ్మకనే పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చిండ్రు. ఆ తర్వాత మున్సిపాలిటీలో, ఆ తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ లో. అయినా కూడా వీళ్ళకి ఇంకా ఆలోచన విధానంలో మార్పు రాలేదు. ఎంత అబద్ధం అంటే అసలు వాళ్ళ అబద్ధానికి హద్దులు పద్దులు ఏమి ఉండవు. అసలు గురుకులాల్లో టెండర్లు పిలిచింది 600 కోట్లకే అయితే ఈ 600 కోట్ల టెండర్లలో 2000 కోట్లకు స్కామ్ జరిగిందని గ్లోబల్ ప్రచారం, తప్పుడు ప్రచారం. ఆరోపిస్తున్నారు కదా గురుకులాల్లో అవినీతి జరిగింది అని చెప్పి. ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఏ పార్టీ అయితే ఉన్నారో ఆ పార్టీ గురించి, ఆ పార్టీ సంబంధించిన విషయాల గురించి గతంలో ఎట్లెట్లా మాట్లాడు, ఏం మాట్లాడు ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎద మీద చేసుకొని ఆలోచన చేయాలి. ఇప్పుడు తను మాట్లాడేటప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ అంతా దరిద్రమైన పార్టీ, దోచుకునే పార్టీ, ఇంకోటి లేదని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచారం అయ్యే విధంగా మాట్లాడే ఆయన ఈ రోజు బీఆర్ఎస్ లపై జాయిన్ కాగానే బీఆర్ఎస్ మంచిదైపోయిందా? ఎట్టా ప్రజలు కూడా నమ్మాలి కదా. ఇప్పుడు నేనే ఒక్కసారి చెప్పాను, నేను ఏమని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు కూడా మీరు 100% బీఆర్ఎస్ చేసినటువంటి ధ్వంసం గురించి ప్రతి వేదిక మీద మాట్లాడిన మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పోగానే బీఆర్ఎస్ మంచిదైంది, కాంగ్రెస్ పార్టీ చెడ్డదైందా? ఎట్టా ప్రజలు ఎట్ట నమ్మాలా? ఏ విధంగా ముందుకు పోవాలా? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలా.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా. ఎందుకంటే ఆ గురుకులాలు మా మంత్రులు మా వెనుకబడ్డ జాతుల మంత్రులు ఉన్నారు కాబట్టి చులకన దొర సామ్రాజ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్డం పెట్టుకొని మా పొన్నం ప్రభాకర్ గారి మీద, మా అడ్లూరు లక్ష్మణ్ మీద వెనుకబడ్డ జాతులకించి మంత్రులై నిస్వార్థంగా సేవ చేసి గురుకులాన్ని బాగు చేయాలని రాత్రింబవలు కష్టపడుతున్నారు కదా, వాళ్ళ మీద కూడా మచ్చ వేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్డం పెట్టుకొని దొరలాడుతున్న ఆటలో ఇదెంత బయటకు వస్తుందమ్మా. 600 కోట్ల టెండర్లే మీకు ఎగ్జిక్యూషన్ అయితే 2000 కోట్లు ఎక్కడ స్కామ్ జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి. మీడియా మాధ్యమాల ద్వారా నేను అడుగుతా ఉన్నా, మా మంత్రులు కూడా ఆ స్పాట్కి వస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని నీకు తేలుస్తాం. కానీ తెలంగాణ ప్రజలు అమాయకులని అనుకొని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం కదా, దీన్ని వాళ్ళు ఎక్కడ బయటకు వస్తుందేమని చెప్పేసి ఇట్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని బయట మాట్లాడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు చెప్పిండు ఎవరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. గతంలో గురుకులాల్లో హరీష్ రావు పాల సప్లైంగ్ చేసినప్పుడు ఆర్ఎస్ కుమార్ మాట్లాడిన మాటలు ఒకసారి బహిర్గతం చేస్తాం, బయట పెడతాం. ఇదే గురుకులాల మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి విషయాలన్నీ కూడా బయట పెడతాం. తప్పేముంది? నిర్ణయం చేయాల్సింది ప్రజలు. ప్రజల ముందల మనం ఎంతసేపు అబద్ధాలు మాట్లాడి ఒక నిర్మాణం చేస్తామంటే అది నిలబడదు. అబద్ధాలు చెప్పి విని విసిగి వేసారిపోయారు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కూడా చెప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి మీరే ఆలోచన చేయాలమ్మా, 2000 కోట్ల కుంభకోణం జరుగుతుందంట, 600 కోట్ల టెండర్లు పిలిస్తే ఇది ఎట్ట సాధ్యం? ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీరు అడగాల. అడిగితే ఆయన ఏం జవాబు చెప్తాడో వినాలి మనం. యావత్ తెలంగాణ ప్రజలు మీ ఇది ఆన్లైన్ వాచింగ్ చేస్తా ఉన్నారు. ప్రజలు కూడా చూస్తా ఉంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అబద్ధం చెప్పినా కొంత అతికినట్టు ఉండాలా. అబద్ధం చెప్పడం కూడా కొంత అతికినట్టు ఉండాలా. పూర్తి పొంతన లేకుండా 600 కోట్ల టెండర్లు పిలిచింది, టెండర్లు మాత్రమే పిలిచింది. ఇంకా ఏమి జరగనే లేదు. 2000 కోట్ల కుంభకోణాలని చెప్పేసి ఒక గురుకులాల మీద కాదు, ప్రతి విషయంలో కూడా వీళ్ళు చేస్తున్న విధ్వంసకరమైనటువంటి అబద్ధాల పోకడలు నిజం కూడా తెలంగాణ ప్రజలు ఈ రోజు భయభ్రాంతులకు గురై ఆశ్చర్యపోతా ఉన్నారు. అదే గత 9.5 సంవత్సరాలు వీళ్ళగా మేము అవకాశం ఇచ్చింది, ఈరోజు తెలంగాణ ఆర్థికంగా ఇంత విధ్వంసం కావడానికి కారణభూతులు వీలే కదా, మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తా ఉన్నారు. దీనికి సరైన సమయంలో గుణపాఠం చెప్పిర్రు, రేపు భవిష్యత్తులో కూడా గుణపాఠం చెబుతారు. ఆ తెలంగాణ ప్రజలు అమాయకులే ఒప్పుకుందాం, కానీ అంత తెలివి తక్కువలేం కాదు. ఖచ్చితంగా ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. విద్యలో పెను మార్పులు రావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, డైట్ ఛార్జెస్ కానీ, ఇంత స్ట్రెస్ లో ఉండే టీచర్ల బదిలీలు కానీ, స్పౌస్ కేసుల బదిలీలు కానీ, విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మార్నింగ్ టిఫిన్స్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతమైనటువంటి భోజనాలు ఇచ్చేవి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు స్కూల్స్ ఓపెన్ కాగానే బుక్స్ ఇస్తా ఉన్నాం, స్కూల్స్ ఓపెన్ కాగానే డ్రెస్సులు ఇస్తా ఉన్నాం. అసలు యాక్చువల్ గా ఇంత చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలే. అయితే కేవలం ఇప్పుడు చర్చకు సిద్ధమని చెప్పి వెళ్తూ ఉన్నారు కదా, మరి గురుకులాలకు సంబంధించిన మా మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు, మా మంత్రులు కూడా అక్కడికి వస్తా ఉన్నారు. నేనేమంటున్నాంటే మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం, యావత్ ప్రజలు కూడా ఇది బాగా వినాలా, తెలుసుకోవాలా. మనం మోసపోయినాం గత 9.5 సంవత్సరాలు వీళ్ళు చెప్పినట్టు మాట. దాదాపు ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ రాష్ట్రం 60,000 కోట్ల అప్పు అయితే వీళ్ళు పాలించిన 9.5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల అప్పు చేసి ఈ రోజు ప్రతి ఒక్కరి మీద భారం మోపి ఏది తోవినా అప్పు మాత్రమే బయటకు వస్తా ఉన్న సందర్భాన్ని క్రియేట్ చేస్తున్నా కూడా, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆగనివ్వకుండా, ముఖ్యంగా విద్యలో దేని కూడా వెనక్కి పోకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కదా, వాళ్ళు ఓర్వలేక ఈ విధంగా అభండాలేసి డైవర్ట్ చేస్తా ఉన్నారు. ప్రజలకు నిజాలు తేల్చే విధంగా తెలిపే ప్రయత్నం మేము చేస్తా ఉంటే వీళ్ళు తెలిస్తే మళ్ళీ మా బండారం బయటపడుతుంది, భవిష్యత్తు మాకు ఉండదు అనే ఉద్దేశంతోన ఈ విధంగా 600 కోట్ల టెండర్లో 2,000 కోట్లు కుంభకోణం జరిగిందని తప్పుడు ప్రచారం చేసి ప్రజల ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు అమాయకులు కావచ్చు, 10సారి మోసపోరు, ఒకసారి మోసపోతుండొచ్చు, 2 సార్లు మోసపోతుండొచ్చు. వీళ్ళకు 2-3 సార్లు కరెక్ట్ ఎలక్షన్స్ లో బుద్ధి చెప్పితే కూడా ఇంకా మార్పు రాలే.
ఇంకా ఇలాంటి ప్రయత్నాలు మానమని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దీని ద్వారా ప్రజలు ఆలోచన విధానాన్ని మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు ఏదో వాళ్ళ వైపు మళ్తారని అనుకోవడం అది అవివేకం అవుతోందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులకు సంబంధించినటువంటి మా అడ్లూరు లక్ష్మణ్ గారు, మా పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళు ఏదైతే నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి గురుకులాల్లో అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తుంది, ఓర్వలేక దొరలు ఇలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని ముందులో పెట్టి ఈ విధంగా ప్రజల ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారమ్మా. ఇది ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులు ఖండిస్తాయి, తెలంగాణ ప్రజలు ఖండిస్తారు. వాళ్ళకు ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చే విధంగా మేము 100% మా ప్రయత్నం చేస్తాం. మేము నిష్పక్షపాతంగా, ప్రజలు మాత్రమే మాకు దేవుళ్ళు, వాళ్ళకు మాత్రమే జవాబుదారితనం అయినా కూడా ఈ రోజు ఎక్కడైతే మేము చెప్తామన్నా రావడానికి మా మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వస్తారు. ప్రజలు విశ్వసించిన వాళ్ళని, వాళ్ళు ఇట్లా ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళ మాటను విశ్వసించారు. వాళ్ళకి అర్థమైపోయింది 9.5 సంవత్సరాలు మోసపోయినామని. ఇంకా మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు తల్లి. రైట్ రైట్ సార్, నమస్కారం. థాంక్యూ సార్ శ్రీహరి గారు. రైట్ గా తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ళ పర్వం అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఏం జరగబోతుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇవి